వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నందు. డెమాన్ పవన్ ఒక కామన్ మ్యాన్ గా అగ్ని పరీక్షలో అప్లై చేసి బిగ్ బాస్ సీజన్ 9 కి సెలెక్ట్ అయిన కంటెస్టెంట్ అన్నమాట. బేసిక్ గా డెమాన్ పవన్ వచ్చేసి మనందరికీ తెలిసినట్టుగా ఇన్ఫ్లుయెన్సర్, ఇంతకు ముందు రీల్స్ అవి ఇవి చేసేవాడు. ఒక మంచి సక్సెస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. సో డెమాన్ పవన్ కి అగ్ని పరీక్షలో అక్కడ విన్ అవ్వడము, బిగ్ బాస్ సీజన్ 9 కి వెళ్ళడం చాలా ప్లస్ అయింది కెరియర్ కి అని చెప్పుకోవచ్చు. ఇదంతా మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమాన్ పవన్ కి కంగ్రాచులేషన్స్ చెప్దాం. అలానే 15 lakhs అయితే తను తీసుకుని బయటకు వచ్చాడు. తనకున్న ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కి, ఇబ్బందికి, వాళ్ళ నాన్నగారి సర్జరీకి పాపం మనీ అవసరం అని చెప్పి తను కంటతడి పెట్టుకోవడం చూసాము, ఎమోషనల్ అవ్వడం చూసాము. వాళ్ళ ఫ్యామిలీని చూస్తే కూడా మనకి బాధ అనిపించింది. అంటే పాపం చాలా కష్టపడి ఇక్కడ వరకు వచ్చాడు అని చెప్పి. సో ఓవరాల్ గా ఇప్పుడు డెమాన్ పవన్ 3rd ప్లేస్ లో ఉండి 15 lakhs క్యాష్ ప్రైజ్ అనేది తీసుకొని బయటకు వచ్చేసాడు అనమాట. మేబీ ఆ అమౌంట్ తీసుకునేటప్పుడు కూడా చాలా ఆలోచించాడు నాగార్జున గారు అడిగినప్పుడు. అలానే వాళ్ళ మదర్ ని కూడా డెమాన్ పవన్ అడగడం జరిగింది, తీసుకోనా వద్దా అని చెప్పి. వాళ్ళ మదర్ కూడా వాళ్ళ ఫాదర్ కి ఏదైతే సర్జరీ ఉందో, హార్ట్ సర్జరీ ఉంది, హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా పాపం డబ్బులు అవసరం ఉంది అని తెలిసి కూడా డబ్బులు తీసుకుని వచ్చాయని చెప్పకుండా నీ ఇష్టం అని చెప్పారు. ఎందుకంటే ఒకవేళ విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయేమో అని చెప్పి. మనందరికీ తెలుసు, మనందరి ఫేవరెట్ కంటెస్టెంట్స్ కి మనం ఓట్ చేస్తాము, సపోర్ట్ చేస్తాము. ఇన్ కేస్ ఒకవేళ విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటే డబ్బుల కోసం బయటకు వచ్చేసారు అని చెప్పి మళ్ళీ ఫ్యాన్స్, ఆడియన్స్ తిట్టుకుంటారు కాబట్టి కొంచెం ఆలోచిస్తారు, కన్ఫ్యూజన్ లో ఉంటారు. బట్ ఏదేమైనా డెమాన్ కూడా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్నాడనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే తనకున్న అవసరాలకి, నీడ్స్ కి డబ్బులు తీసుకుని బయటకు వచ్చేస్తే బాగుండేది. ఎందుకంటే 3rd ప్లేస్ లో తను ఉన్నా కూడా మేబీ రన్నర్ లో అయితే ఉండేవాడు కాదు. విన్ అయ్యే ఛాన్సెస్ ఎలానో లేవు కాబట్టి మళ్ళీ డబ్బులు తీసుకోకపోతే ఈ డబ్బులు కూడా కళ్యాణ్ పడాలకి వెళ్ళేవి. బట్ దీనికి నీడ్ ఉంది కాబట్టి మంచి డెసిజన్ తీసుకున్నాడు ఆలోచించి. ఎందుకంటే ఒకవేళ ఆ మనీ తీసుకోకుండా తను వెయిట్ చేసి ఉన్నా కూడా నెక్స్ట్ మినిటే ఆ 3rd ప్లేస్ ఎలిమినేషన్ లో ఎవరున్నారు అనేది కూడా బాక్స్ లో రివీల్ చేశారు. అది కూడా డెమోనే ఉన్నాడు. ఒకవేళ డబ్బులు తీసుకోకుండా వెయిట్ చేసినా నెక్స్ట్ తను ఇమీడియట్ గా ఎలిమినేట్ అయిపోయేవాడు. సో మనీ తీసుకోవడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. ఇన్ ఇయర్స్ తన ఇండస్ట్రీలో పడిన కష్టానికి ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది, అది కూడా బిగ్ బాస్ సీజన్ 9. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా తను మంచిగా స్పోర్ట్స్ ఆడతాడు, మంచిగా ఫిజికల్ యాక్టివిటీస్, గేమ్స్ అన్ని ఆడతాడు. అగ్ని పరీక్షలో అంత 100% ఇచ్చిన డెమాన్ పవన్ బిగ్ బాస్ హౌస్ లో కొంచెం ఆ లోపల ఉన్న ఫ్రెండ్షిప్లు, బాండింగ్ల వల్ల కొంచెం డౌన్ అయ్యాడు. రీతు విషయంలో కొంచెం దూరం ఉండుంటే బాగుండేది, రీతు వల్ల తను బ్లేమ్ అయ్యాడు అని చెప్పి అందరూ అనుకున్నారు. ఎందుకంటే ఆ గొడవలప్పుడు ఆ లాగడాలు, తిట్టడాలు, నాగార్జున గారు వార్నింగ్ ఇవ్వడాలు డెమాన్ కి కొంచెం మైనస్ అయిందనే చెప్పుకోవాలి. బట్ లాస్ట్ 2 weeks లో మనం డెమాన్ చూసుకుంటే అసలు డెమాన్ అంటే ఇది కదరా, ఇన్ని రోజులు ఏమైపోయాడు. హౌస్ లో కూడా కమెంట్స్ చేస్తారు, ఇమాన్యుయల్ కానీ రీతు వెళ్ళిపోయింది కాబట్టి నీ ఫ్యూచర్ బాగుంటది, అది ఇది అని చెప్పి మాట్లాడారు. ఎందుకంటే రీతు బయటకు వచ్చేసిన తర్వాత ఒరిజినల్ డెమాన్ లాస్ట్ 2 weeks లో అందరికీ కనిపించాడు. మంచిగా గేమ్స్ ఆడడము, ఆ చెప్పుతో ఇట్లా ఆ టాస్క్ అంత హైలో పెట్టడము, తన ఫుట్వేర్ ని తీసుకెళ్ళి అంత హైలో పెట్టడము, ఫస్ట్ లో తన అమ్మాయి ఉన్నప్పుడు, అమ్మాయి లేనప్పుడు అని కూడా చాలా కంపేర్ చేశారు ఆ టాస్క్ లో కూడా. సో ఏది ఏమైనా తను డే 1 నుంచి తను ఇండివిజువల్ గా ఉండుంటే డెమాన్ మేబీ విన్నర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అని చెప్పి అందరూ అనుకున్నారు. నిజంగా డెమాన్ గురించి అయితే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. స్టార్టింగ్ లో కామ్ గా ఉంటాడు, ఏం మాట్లాడు ప్రతిదానికి సైలెంట్ గా ఉంటున్నాడు, అసలు ఏం చేయడానికి వచ్చాడు అని చెప్పి తిట్టుకున్న వాళ్ళు కూడా లేదురా డెమాన్ వర్తబుల్ క్యాండిడేట్ అని చెప్పి ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. ఇదే ఫస్ట్ నుంచి ఉండుంటే నిజంగా మేబీ విన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండేవి, రన్నర్ లో అయినా ఉండేవాడు. బట్ ఈ కొన్ని డిస్టర్బెన్సెస్ జరిగినాయి. బట్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఫోన్లు ఉండవు, మన చుట్టూ ఉన్న నలుగురితోనే మనం మాట్లాడాలి కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, మనం ఏ టైంలో ఎప్పుడు ఎవరికి ఎలా కనెక్ట్ అవుతాం తెలియదు కాబట్టి అది మనం జడ్జ్ చేయకూడదు. ఓవరాల్ గా డెమాన్ 15 lakhs తీసుకురావడం అయితే అందరికీ హ్యాపీ అనిపించింది, వాళ్ళ ఫ్యామిలీకి, ఆడియన్స్ కి, తన ఫ్యాన్స్ కి, డెమాన్ కి కూడా. మరి మీకు ఎలా అనిపిస్తుంది, దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అలానే అసలు డెమాన్ బిగ్ బాస్ కి ఎందుకు వెళ్ళాడు, తను ఎన్ని కన్ఫ్యూజన్స్ తో, క్వశ్చన్స్ తో, నేను ఉంటానా లేదా అనే డౌట్స్ తో అసలు చాలా ఇది పెట్టుకొని వెళ్ళాడు అనమాట. వెళ్లే ముందు నేను అసలు బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళగలనా, నిజంగానే సెలెక్ట్ అయ్యానా, నాకు స్టిల్ డ్రీమ్ లా ఉంది అని చెప్పి డెమాన్ మాట్లాడాడు. సో ఇప్పుడు బయటకు వచ్చాక ఇంత సక్సెస్ ని చూసాడు. అసలు హౌస్ లోకి వెళ్ళక ముందు మనతో ఏం మాట్లాడాడో ఈ వీడియో కంటిన్యూటీ ఇంటర్వ్యూ ఉంటుంది, మిస్ చేయకుండా చూడండి. అండ్ మీ ఒపీనియన్ కూడా మర్చిపోకుండా కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. హలో పవన్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. డెమాన్ పవన్ అంటే డాన్ లాగా ఎందుకు అది? డెమోన్ పవన్ అంటే నేను యానిమే సిరీస్ లో మెయిన్ క్యారెక్టర్ ఉంటాడు అనమాట, డెమోనిక్ ఎంపరర్, డెమోన్ లార్డ్. సో తన క్యారెక్టరైజేషన్ నాకు బాగా నచ్చింది. లైక్ వీక్ నుంచి స్ట్రాంగ్ అవుతాడు. ఓకే. సో నేను కూడా అలాగా ఐ ఫీల్ నేను ప్రెసెంట్ కొంచెం వీక్ ఉన్నా, అలా స్ట్రాంగ్ అవుతూనే ఉండాలని చెప్పేసి డెమోన్ పవన్ అని పెట్టుకున్నా.
ఓకే. అట్ ది సేమ్ టైమ్ ఇట్ సౌండ్స్ యూనిక్. సో అందరికి గుర్తుంటాం. ఆ! యూనిక్‌గానే ఉంది పేరు నిజంగానే. ఓకే పవన్. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేయడము, హ్మ్. కంటెంట్ క్రియేషన్ చేయడము, ఫేమ్ అవ్వడము అది ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. హ్మ్. సో, అలా చాలామంది ప్రొఫైల్స్‌లో మీ ప్రొఫైల్ సెలెక్ట్ అయ్యి అక్కడి వరకు వెళ్ళడం అనేది చాలా గ్రేట్. సో, అక్కడ సెలెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు హౌస్‌లోకి కూడా వెళ్ళబోతున్నారు. ఈ ఎక్స్‌పీరియన్స్ ఎలా అనిపిస్తుంది? ఇదంతా ఎలా ప్లాన్ చేసుకున్నారు? సో చిన్నప్పటి నుంచి నేను ఒక బ్రేక్ త్రూ కోసం వెయిట్ చేస్తున్నా. హుహు. సో ఐ గెస్ దిస్ ఈస్ మై ఫస్ట్ బ్రేక్ త్రూ అనుకోవాలి. అండ్ విత్ ఆడియన్స్ సపోర్ట్ నాకు ఓట్ వేసినందుకు అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఈవెన్ ఫ్యామిలీ సపోర్ట్, మెయిన్గా ఫ్యామిలీ బాగా సపోర్ట్ చేశారు. హ్మ్. సో వాళ్ళ వల్లే నేను ప్రజెంట్ ఇక్కడ దాకా వచ్చానని ఖచ్చితంగా నమ్ముతాను. హార్డ్ డేస్ ఉన్నాయి, బట్ ఎప్పుడు బిగ్ బాస్లోకి వెళ్తానో తెలీదు. వెళ్ళి అందరికీ నా పర్సనాలిటీని అండ్ నేను అందరికీ నచ్చుతా అని నేను అనుకుంటున్నా. హ్మ్. సో వెరీ ఎక్సైటెడ్. హ్మ్. అగ్ని పరీక్షలో కొంచెమే మాట్లాడా. మేబీ చాలా ఉన్నాయి. లైక్ ఇట్స్ మై ఫస్ట్ రియాలిటీ షో. జడ్జెస్ ఉన్నారు. లైక్ హ్మ్. స్టేజ్ తక్కువ టైం ఉంది. హ్మ్. అండ్ కొంచెం రెస్పెక్ట్ ఇస్తాను నేను యూజువల్లీ ఎవరికైనా సరే. సో జడ్జెస్ ఉన్నారని కూడా కొంచెం కామ్ ఉన్నా. హ్మ్. బట్ బిగ్ బాస్ హౌస్‌లో అలా ఉండదుగా. తగ్గేదేలే. తగ్గేదేలే. బావుంటది. అంటే హ్మ్. మాట్లాడడానికి చాలా టైం ఉంటది. హ్మ్. అండ్ అందరూ కూడా కంటెస్టెంట్‌లే ఉంటారు. హ్మ్. జడ్జెస్ ఎవరు ఉండరు. హ్మ్. సో ఏదైనా ఇష్యూ వచ్చినా ఏదైనా వెంటనే సార్ట్ అవుట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. టైం హ్మ్. ఉంది. హ్మ్. సో ఇంకా ఎంటర్‌టైన్ చేయడానికి. ఇప్పుడు అగ్ని పరీక్షలో చూసుకుంటే మనకి ఇంకా ఎంటర్‌టైన్‌మెంట్‌వి ఏమి ఇలా ఓన్లీ ఐదర్ వోకల్లీ మాట్లాడడం గానీ, లేదంటే టాస్క్ ఈ రెండే ఉన్నాయి. బట్ హ్మ్. బిగ్ బాస్ హౌస్‌లో చాలా ఉంటాయి. హ్మ్. సో హోపింగ్ నేను మీ అందరిని బాగా ఎంటర్‌టైన్ చేస్తానని. హ్మ్. బేసిక్‌గా ఇక్కడ ఇంత మాట్లాడుతున్న పవన్ మొన్న జరిగిన ఎపిసోడ్స్‌లో ఎందుకంత కామ్ ఉన్నాడు? ఎందుకు మాట్లాడలేకపోయారు? అంటే నేను యాంబివర్ట్ మాట. హ్మ్. సో అక్కడ కొంచెం స్టేజ్ ఫియర్ ఉండే. అట్ ది ఓకే. సేమ్ టైమ్ జడ్జెస్ ఉన్నారు. అండ్ మాట్లాడినప్పుడు మాట్లాడితే చాలు. హ్మ్. అనవసరంగా కావాలని వాంటెడ్‌లీ కెమెరా ముందు హైలైట్ అయ్యేలా మాట్లాడాలని నేను అనుకోల. నా హ్మ్. పర్సనాలిటీ బేసికల్లీ కొంచెం కామ్ ఉంటా. హుహు. వెన్ ఎక్కడ కామ్ ఉండాలో అక్కడ కామ్ ఉంటా. హుహు. అండ్ ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడతా. ఓహ్! సో అగ్ని పరీక్షలో నాకు అంత మాట్లాడే ఛాన్స్, స్కోపు హ్మ్. రాలేదు. హ్మ్. అండ్ సెకండ్ థింగ్ ఆ సిట్యుయేషన్ కూడా అంత రాలేదనిపించింది. లైక్ ఎవరైనా మన మీద కామెంట్ చేసినప్పుడు ఆ కామెంట్ నేను కాదు. ఎందుకంటే మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ చూస్తున్నారు. ఈవెన్ ఆడియన్స్ అందరూ చూస్తారు. దే విల్ అండర్‌స్టాండ్ అనుకున్నా. హ్మ్. బట్ యాహ్! ఈ అగ్ని పరీక్షలో చాలా నేర్చుకున్నా. హ్మ్. అలా ఉండిపోకుండా అసలు షో ఫార్మాటే ఇది డిఫెండ్ చేసుకోవాలి, మాట్లాడాలి. అవును. అండ్ ఎవరైతే నాకు ఓట్ చేసారో, ఎవరైతే నా ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా నేను మాట్లాడతాను వెయిట్ చేస్తున్నారు. ఇది బాగా అర్థమైంది. అవును. సో బిగ్ బాస్ హౌస్‌లోకెళ్ళిన తర్వాత డెఫినైట్‌లీ మాట్లాడతా, హ్మ్. ఆడిపిస్తా, అన్నీ చేస్తా. ఓకే. సో, యాక్చువల్‌గా 'అగ్ని పరీక్ష' అనేది ఈ సీజన్‌కే పెట్టారు. సీజన్ 9కి. బిఫోర్ ఇవన్నీ లేవు కదా! లేవు. సో, ఈ ప్రాసెస్ అంటే బేసిక్‌గా నువ్వు అప్లై చేసుకున్నావా? యాహ్! అంటే మా అన్నయ్య నాకు సజెస్ట్ చేసాడు. ఇలా కామనర్స్‌కి ఉంది అని. సో హ్మ్. అప్పుడు నేను అప్లై చేశాను. హ్మ్. సో బిఫోర్ దట్ చాలామంది బిగ్ బాస్ హౌస్‌కి లైక్ బిగ్ బాస్‌కి వెళ్తే బావుంటది నువ్వు. హ్మ్. నీ పర్సనాలిటీ అండ్ నువ్వు అథ్లెటిక్ హ్మ్. అన్ని విధాలుగా కూడా నీకు ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ. నిన్ను షోకేస్ చేసుకోవచ్చు. హ్మ్. బావుంటదని ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఓకే. ఈవెన్ నేను కూడా మేబీ ఒక యాక్టర్ అయిన తర్వాత వెళ్దాం అని అనుకున్నా. హ్మ్. బట్ అంత దూరం కూడా కాకుండా ఇప్పుడే ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ. ఓకే. సో ఐయామ్ సూపర్ ఎక్సైటెడ్ అండ్ ఐయామ్ ఫీలింగ్ బ్లెస్డ్ టు. హ్మ్. ఇప్పటి వరకు అసల ఈ రీల్స్ ఒక మూవీస్‌లో కూడా యాక్ట్ చేశారు. ఇంకా రిలీజ్ కాలేదు కాబట్టి అంత ఫేమ్ రాలేదు. ఇప్పుడు కామన్ మ్యాన్ లిస్ట్‌లోనే లోపలికి అడుగు పెడుతున్నారు. యాహ్! మేబీ ఈ ఫేమ్ గూడా ఇన్ ఫ్యూచర్‌లో యూజ్ అవుతుంది అని యాహ్! అనిపిస్తుందా? డెఫినైట్‌లీ పక్కా యూజ్ అవుతుంది. హ్మ్. సో ఆబ్వియస్‌లీ ఇప్పుడు మనం ఎక్కడ చూసుకున్నా ఏ ఆపర్చునిటీ అయినా ఫేమ్ ఉంటే కొంచెం ఆపర్చునిటీస్ ఎక్కువొస్తాయి. హ్మ్. సో ఇది నాకు యాడెడ్ బెనిఫిట్ అనే చెప్పొచ్చు. నా కెరియర్‌కి ఫార్వర్డ్ అవ్వడానికి. హ్మ్. ఓకే. సో, 'బిగ్ బాస్' మీద ఇంట్రెస్ట్ ఎందుకొచ్చింది? అంటే అబ్బాయి చూడ్డానికి బాగున్నాడు. మంచిగా యాక్టింగ్ చేసుకుంటూ మంచిగా యాక్టర్ అవ్వచ్చు కదా! వై 'బిగ్ బాస్'? అంటే నా పర్సనాలిటీ నాకు కంటెంట్ క్రియేటర్, ఇన్‌ఫ్లుయెన్సర్ అవ్వాలని కూడా ఉండే. హ్మ్. అంటే ఐ వాంట్ టు ఇన్ ఇన్‌స్పైర్ పీపుల్, ఎంకరేజ్ పీపుల్. హ్మ్. యాస్ ఎన్ యాక్టర్ పక్కన పెడితే 'బిగ్ బాస్' హౌస్‌లో మన పర్సనాలిటీ చూపించొచ్చు. హ్మ్. సో, నా పర్సనాలిటీ అంటే ఇప్పటిదాకా నన్ను నేను చూసుకున్నది ఐయామ్ హ్మ్. ఎ గుడ్, కామ్ అండ్ మెచ్యూర్డ్ గై.
మీ ఫ్రెండ్స్ ఏంటి? పవన్ అందరి ముందు ఇలా ఉంటాడు. మీ ముగ్గురు ఎవరో ఫ్రెండ్స్ ఉన్నారంట బ్యాచ్ ఉంటే, అమ్మో! వాళ్ళు మామూలు వాళ్ళు కాదు అని చెప్పారు నాకు. లేదు. అంటే నాలో కోపం ఉంటది. హ్మ్. తప్పు చేస్తే చెప్తా, అలా చేయొద్దని చెప్తా. సో, అదే 'బిగ్ బాస్' హౌస్‌లో హ్మ్. నేను ఏం మాట్లాడతా, ఎలా మాట్లాడతా, ఎలా లైక్ ఎంటర్‌టైన్ చేస్తా, ఇవన్నీ చూపించుకోవచ్చు నా పర్సనాలిటీ. హ్మ్. సో, 'బిగ్ బాస్' హౌస్‌లో నేను ఎలా ఉంటా అనేది నాకు నేను చూసుకోవాలని కూడా ఉంది. అట్ ది హ్మ్. సేమ్ టైమ్ అందరిని ఎంటర్‌టైన్ చేసి, అందరిని ఆకట్టుకుంటా అన్న నమ్మకం కూడా ఉంది. ఓకే. సో, ఫిక్స్ అయిపోయారన్నమాట. యాహ్! ఫిక్స్ అయిపోయా. ఈసారి 'బిగ్ బాస్ 9' సీజన్‌లో విన్నర్ పవన్, డిమాండ్ పవన్ అవ్వాలని. అంతే కప్పు కోసం ఇంకా పడుకున్నా గూడా డ్రీమ్స్‌లో కప్పే వస్తదేమో. ఐ వాంట్ టు గివ్ మై బెస్ట్. యాహ్! హోపింగ్ వస్తే బావుంటదని. ఓకే. సో, ఇప్పుడు బయటున్న ప్రపంచం వేరు. హ్మ్. అక్కడున్న వాళ్ళు కంపేర్ టు కామన్ పీపుల్, ఇన్‌ఫ్లుయెన్సర్స్ పక్కన పెడితే కొంచెం పెద్దవాళ్ళు, సెలబ్రిటీస్ గూడా ఉన్నారు కదా! వాళ్ళతో మనకి ఎలా వైబ్స్ మ్యాచ్ అవుతాయి? ఏంటి ఇదంతా థింకింగ్ ఉందా? ఎందుకంటే బిగ్ బాస్‌కి వెళ్తున్నామంటే ఒక యాక్టివ్‌నెస్ బట్ ఇంకా ఫేస్‌లో ఏదో ఒక క్వెషన్ మార్క్ అలా కనిపిస్తుంది. అదేం లేదు. క్వెషన్ మార్క్ అని కాదు. బేసికల్లీ కొంచెం కామ్. హ్మ్. ఎక్సైట్‌మెంట్ కొంచెం తక్కువే ఉంటది. పవన్ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే ఈ ఇంటర్వ్యూ కింద కమెంట్ చేయండి. పవన్ కామా? కాదా? అనేది. బయటకొచ్చాక ఇంకో ఇంటర్వ్యూలో ఇది డిస్కస్ చేద్దాం. యాహ్! బేసికల్లీ నేను అంత ఈజీగా ఎక్సైట్‌మెంట్ అవ్వను. అంటే నా హాబీస్‌కి ఎక్సైట్ అవుతా. హ్మ్. నార్మల్ థింగ్స్‌కి డిపెండ్ అనమాట. బేసికల్లీ కొంచెం స్లీప్ కూడా తక్కువుంది. సో, ఓకే. దానివల్ల మేబీ ఎక్సైట్‌మెంట్ అంత ఫేస్‌లో కనబడట్లేనట్టుంది గానీ హ్మ్. అండ్ కమింగ్ టు ఈ సెలబ్రిటీస్ ఎవరైనా సరే, మనం ఎళ్తుందేంటి ఒక 'బిగ్ బాస్' హౌస్‌కి. అక్కడ అందరూ ఒక్కటే. హ్మ్. సో, ఎవరి ప్రొఫెషనల్‌లో వాళ్ళు గ్రేట్. అక్కడికెళ్ళిన తర్వాత అవన్నీ గాదు. హౌస్‌లో వాళ్ళెలా ఉంటున్నారు? ఎలా పెర్ఫార్మ్ చేస్తున్నారు? కంటెస్టెంట్‌లతో మిగిలిన కంటెస్టెంట్‌లతో ఎలా ఉంటున్నారు? వాళ్ళేం మాట్లాడుతున్నారు? హ్మ్. అదే పట్టించుకోవాలి. హ్మ్. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ మనం పట్టించుకోకూడదని నా ఒపీనియన్. హ్మ్. బికాస్ ఇప్పుడు అవన్నీ పట్టించుకుంటే మనం పెర్ఫార్మ్ చేయలేం. హ్మ్. అండ్ ఏమి మాట్లాడలేం. హ్మ్. వాళ్ళెవరైనా సరే మనం ఒక కంటెస్టెంట్‌గా ఎళ్తున్నాం. సో, అక్కడ అందరూ ఒక్కటే. హ్మ్. ఎవ్రీవన్ ఈస్ ఈక్వల్ హ్మ్. అని సో, భయమైతే ఏం లేదు. హ్మ్. ఫ్రెండ్స్ ఉన్నారా ఇప్పుడు వెళ్ళే వాళ్ళలో ఎవరైనా? ఫ్రెండ్స్ అంటే ఎవరు లేరు. హ్మ్. నాకు ఐడియా ఉన్నారంతే. లైక్ మొన్న అగ్ని పరీక్షలో అయితే పరిచయం అయ్యారు కదా! పరిచయం సో, అయ్యారు. వాళ్ళు కైండ్ ఆఫ్ కొంచెం మరీ బెస్ట్ ఫ్రెండ్స్ ఏమి కాదు. కొంచెం క్లోజ్ అయ్యారు. హ్మ్. ఇంక సెలబ్రిటీస్‌లో ఎవరు తెలీదు. అంటే టీవీలో చూడడం తప్పితే నో ఐడియా. హౌస్‌లోకి వెళ్తే పరిచయం అవుతారు. మేబీ ఓకే. అవ్వాలి. బేసిక్‌గా మనం ఇంట్రోవర్టా? ఎక్స్‌ట్రోవర్టా? నేను యాంబివర్ట్. అవును. మీరు చెప్పారు గదా! చాలా కామ్ ఉంటా. అట్ ది సేమ్ టైమ్ చాలా మాట్లాడతా. సో, డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. సిట్యుయేషన్, పర్సన్ ఎవ్రీథింగ్. హ్మ్. సో, ఆ పక్క వాళ్ళు కామ్ ఉంటే నేను మాట్లాడతా. అంటే హ్మ్. లెట్స్ సే ఎక్కడికైనా వెళ్ళామనుకోండి. హ్మ్. అక్కడ వాళ్ళు డౌన్ ఉన్నారనుకోండి. సో, కంపెనీ ఉండాలి గదా! ఆ జర్నీ గూడా కొంచెం బావుండాలి గాబట్టి నేను హ్మ్. ఇనిషియేటివ్ తీసుకుంటా. ఓకే. సో, వాళ్ళు తీసుకుంటే సో, ఓకే. ఒకళ్ళు ఇనిషియేటివ్ తీసుకున్నప్పుడు సో, దాన్ని క్యారీ చేస్తామన్నమాట. ఓకే. సో, ఇప్పుడు అమ్మాయిలు ఇన్‌ఫ్లుయెన్సర్స్ అయితే ఎక్కువ కొలాబరేషన్స్ ఒస్తాయి. హ్మ్. ఎక్కువ డబ్బులొస్తాయి. అబ్బాయిలకేంటంటే కొంచెం ఆపర్చునిటీస్ తక్కువుంటాయి గదా! యాహ్! అక్కడ డిఫరెన్స్ కనిపించిందా? యాహ్! ఆబ్వియస్‌లీ. ఎందుకంటే సో, అమ్మాయిలకి ఇప్పుడు షాప్స్ గానీ, హ్మ్. ఫెస్టివల్స్ గానీ, హ్మ్. ప్రతి దానికి పిలుస్తారు. హ్మ్. ఓపెనింగ్స్‌కి గానీ హ్మ్. ఉంటది. బట్ ఇట్స్ ఓకే. డామినేషన్. నామినేషన్ అని గాదు. సో, ఎవరికుండే ఆపర్చునిటీస్ వాళ్ళకి. హ్మ్. మాకుండే ఫ్రీడమ్ మాకుంది. యాహ్! ఫ్రీడమ్ విషయంలో అబ్బాయిల తర్వాతే యాహ్! గదా! సో, ఒక్కొక్కళ్ళకి ఉంటది. హ్మ్. మనం యాక్సెప్ట్ చేయాలి అంతే. హ్మ్. సో, ఇప్పుడు కొలాబరేషన్స్ ఇవి దాని మీద మన లైఫ్ మొత్తం లీడ్ చేయగలమా? అంటే ఎక్కువ కొలాబరేషన్స్ అవి అందరూ పెట్టేస్తుంటారు. వీళ్ళకి ఎన్ని డబ్బులొస్తాయి? ఓన్లీ ప్రొడక్ట్సే ఇస్తారు అని చెప్పి హ్మ్. మాట్లాడతారు గదా! అది డిపెండ్స్ ఆన్ కొలాబరేషన్. అంటే పెయిడ్ కొలాబరేషన్స్ ఉంటాయి. లేదంటే నార్మల్ ఫ్రెండ్లీ కొలాబరేషన్స్ అంటే బార్టర్ కొలాబరేషన్స్ ఉంటాయన్నమాట. సో, హుహు. బార్టర్ అయితే పేమెంట్ ఏమి ఉండదు. జస్ట్ హ్మ్. సర్వీస్ ఆర్ ప్రొడక్ట్ వాళ్ళు ఇస్తారు. మనం కొలాబరేషన్ రీల్ చేస్తాం. హ్మ్. పెయిడ్ అయితే మనకి మనీ వస్తది. మనీతో పాటు సర్వీస్ కూడా ప్రొవైడ్ చేసేవాళ్ళుంటారు. ప్రొడక్ట్ కూడా ఇచ్చేవాళ్ళుంటారు. డిపెండ్స్. హ్మ్. సో, ఎంత ఫేమ్ ఉండి లైక్ ఫేమ్‌తో పాటు ఆహ్, సెట్ ఆఫ్ ఆడియన్స్ కూడా ఇంపార్టెంట్. హ్మ్. సో, ఆ బ్రాండ్ ఆర్ లైక్ ఎవరైతే మనల్ని అప్రోచ్ అవుతారో దాన్ని బట్టి. ఓకే. సో, ఇప్పుడు 'పవన్' ప్రొఫైల్‌కి 'బిగ్ బాస్' అగ్ని పరీక్ష, ఇప్పుడు ఈ 'బిగ్ బాస్' ఎంట్రీ గూడా మేబీ ఇప్పుడు డబుల్ డబుల్ అయిపోతాయేమో. యాహ్! డబల్ కాదు. హ్మ్. ఆహ్,
4 టైమ్స్ అవ్వాలి లేదా 9 టైమ్స్ అవ్వాలి. బిగ్ బాస్ 9 కాబట్టి. డబల్ కాదు అంటే అంత ఆశ లేదు అని చెప్తారని ఎక్స్పెక్ట్ చేశాను నేను. 4 టైమ్స్ 9 టైమ్స్ అని. బట్ వాట్ ఎవర్ ఏదైనా అవ్వచ్చు. బట్ నేను ఫాలోవర్స్ ఫేమ్ గురించి అయితే పెద్దగా పట్టించుకోవట్లా. ఏదైనా అవ్వనివ్వాలి, ఏదైనా అయినా నా ఎక్స్పీరియన్స్ అండ్ నా జర్నీ ఇవి నాకు గుర్తుండిపోతాయి లైఫ్ లాంగ్. సో దానికోసమే నేను ఎక్సైట్ అవుతున్నా. ఈ ఫేమ్ అండ్ ఫాలోవర్స్ ఎప్పుడు కూడా ఎక్కువ ఉండాలని నేను ఎప్పుడు ఆలోచించలేదు. అండ్ ఈవెన్ రీల్స్ కూడా నేను ఒకేషనల్లీ చేస్తా, రేర్గా. సో ఎప్పుడు లైక్ నాకు ఇంత ఫాలోయింగ్ రావాలి, ఇంత ఫేమ్ అవ్వాలి అని అయితే ఎప్పుడు నేను ఆలోచించలే. అంటే పెద్దగా ఎక్కువ ఇంట్రెస్ట్ ఆర్ జీల్ చూపించలేదు అటు సైడ్ అయితే. జస్ట్ ర్యాండమ్ గా చేస్తూ. జస్ట్ ర్యాండమ్లీ. సో ఆ జీల్ లేకపోవడం వల్లే కొంచెం నా ఫేస్ లో ఇది లేదేమో. మేబీ. సో ఇప్పుడు రీల్స్ ఇవన్నీ ఓకే. దీని తర్వాత గోల్స్ ఏమున్నాయి? అసలు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలనుకున్నారు, ఓకే. అసలు బిఫోర్ పవన్ ఏంటి, ఇప్పుడు పవన్ థాట్స్ ఏంటి? పెద్దగా చేంజ్ అవ్వలేదు. బట్ యాడ్ అయిన ఏంటంటే నెక్స్ట్ ఇయర్ అయితే మూవీ చేయాలి. వాట్ ఒక గుడ్ క్యారెక్టర్ అయితే కన్ఫర్మ్ గా చేయాలి. అది కాకుండా యూట్యూబ్ నేను నా పర్సనల్ ఛానల్ ఎప్పటి నుంచో అనుకుంటున్నా. లైక్ ఒక సెట్ ఆఫ్ జర్నీ, అంటే మనం ఎట్లా ఇంప్రూవ్ అవ్వచ్చు లైఫ్ లో. అండ్ ఫ్యూ థింగ్స్ ఉన్నాయి, అవి చెప్పడం కొంచెం కష్టం. సో అవన్నీ స్టార్ట్ చేద్దాం. బికాస్ అది నా ప్లాన్. అది చెప్పేస్తే వేరే వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని స్టార్ట్ చేసేస్తే కాపీ కొట్టేస్తారా? డెఫినెట్లీ. అంత ఇంట్రెస్టింగ్ ప్లాన్. ఇంట్రెస్టింగ్ ప్లాన్. అంటే ఇప్పటిదాకా ఎవరు చేయలేదు. అంటే ర్యాండమ్లీ 1 or 2 టచ్ చేశారు కానీ అన్ని చేయలేదు. సో చేద్దాం అనుకుంటున్నా. ఇది ఎప్పటి నుంచో ఉంది, లైక్ నియర్లీ 4 years నుంచో అనుకుంటున్నా. బట్ యూనో టీమ్ వర్క్ ఇంపార్టెంట్ దీనికి. డిపెండెంట్ బిఫోర్ ఫ్రెండ్స్తో స్టార్ట్ చేద్దాం అనుకున్నా. అంటే నేను టౌన్ నుంచి వచ్చా, సో అక్కడ అంత నాలెడ్జ్ లేదు ఎవరికి కూడా. లైక్ ఇలా డిజిటల్ వరల్డ్లో మనం చాలా ముందుకు వెళ్ళొచ్చు, మనీ సంపాదించవచ్చు, ఏం తెలియదు మాట. చేద్దాం అన్నారు, బట్ వాళ్ళ ఇంట్లో కూడా కొంచెం ఎంకరేజ్ చేయలేదు. వస్తా అని చెప్పి 2 years వేస్ట్ అయిపోయింది. నేను స్టార్ట్ చేసిన సరిపోయేది, బట్ ఇంక అట్లా అయిపోయింది. పెరిగిన వాతావరణం అండ్ వెయిట్ చేద్దాం, మళ్ళీ వెయిటింగ్ ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు అదేం లేదు, ఇంకా వెయిట్ గేమ్ వద్దు, చేద్దామని డిసైడ్ అయ్యా. సో ఇప్పుడు అసలు ప్రాపర్ ఎక్కడ, మీ పేరెంట్స్ ఏం చేస్తారు? ప్రాపర్ తణుకు, వెస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్. ఏపీ వెస్ట్ గోదావరి. అండ్ పేరెంట్స్ వచ్చేసి ఫాదర్ పెయింటింగ్ కాంట్రాక్టర్. ప్రెసెంట్లీ అంత చేయట్లేదు, బిఫోర్ చేసేవాళ్ళు. మమ్మీ హౌస్ వైఫ్. అండ్ నాకు ఎల్డర్ బ్రదర్ ఉన్నాడు, మ్యారేజ్ అయిపోయింది. సో వదిన అన్నయ్య బ్యాంకాక్ లో జాబ్ చేస్తారు. సో ఫైనాన్షియల్లీ ఓకే. అన్నయ్య ఉన్నాడు కాబట్టి. సో మనం చిన్న కాబట్టి కొంచెం సాగుతుంది. బట్ ఇంట్లో మీ బ్రదర్ వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. బిఫోర్ ఇండస్ట్రీకి రాకముందు ఉంటది కదా ఆబ్వియస్లీ, ఎందుకు ఇదంతా. బట్ ఆఫ్టర్ వచ్చిన తర్వాత కొంచెం ప్రాజెక్ట్స్ చేస్తున్నా, వాళ్ళు చూస్తున్నారు, కొన్ని చేంజెస్ చెప్తున్నారు, అండ్ ఇంప్రూవ్మెంట్స్ కూడా చూస్తున్నారు. సో దే ఆర్ హ్యాపీ నౌ. బట్ నేనైతే డెఫినెట్లీ ఈ ఇయర్ ఖచ్చితంగా సరే, ఈ ఇయర్ నా ఇయర్ ఇది వరకులా కాకుండా రిపీట్ చేయకుండా మంచిగా ప్రాజెక్ట్స్ చేసి ఇంప్రూవ్ అవ్వాలి. కుదిరితే ఒక స్టెప్ ఫార్వర్డ్ అవ్వాలనుకున్న కెరియర్లో. ఎవరైనా అదే కదా, సక్సెస్ కదా కోరుకుంటారు. సో అట్లా బిగ్ బాస్ ఇస్ ది స్టెప్ ఫార్వర్డ్. మేబీ ప్రమోట్ అయిపోయారా ఆల్రెడీ? డెఫినెట్లీ. ఇంట్లో అమ్మ వాళ్ళ రియాక్షన్ ఎలా ఉండింది అంటే బిగ్ బాస్ అనగానే? వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారు. అట్ ది సేమ్ టైం ఫస్ట్ ఏంటంటే ప్రెసెంట్ మా ఫాదర్ కి రికవరీ స్టేజ్ లో ఉన్నారు, సర్జరీ అయింది. సో ఆయనకి ఇంకా ఒక 1 week సెషన్ అయితే ఉంది. అన్నయ్య ఉన్నాడు ప్రెసెంట్ ఇక్కడే, అన్నయ్య టేక్ కేర్ చేస్తున్నాడు. సో అది అయిన తర్వాత 6 months లో ఫుల్ రికవర్ అవుతారు. హ్యాపీ వాళ్ళు. బట్ ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యేవారు మేబీ ఫాదర్ కి సర్జరీ ఏం అవ్వకుండా ఉంటే. మా డాడీ అయితే మంచిగా జోకులు కూడా వేసేవాళ్ళు. బట్ గుడ్. సో ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత చూసి మేబీ ఇంకా హ్యాపీగా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. దాంతో పాటు నేను ఏం మాట్లాడతా, ఎలా పెర్ఫామ్ చేస్తా అనేది కూడా చూస్తారు. సో నేను వాళ్ళ కోసమైనా చాలా బెస్ట్ ఇవ్వాలనుకుంటున్నా. అదే ఇప్పుడు వరకు సీక్రెట్స్ ఏమన్నా ఉంటే బయటపడి ఉండకపోవచ్చు. ఇప్పుడు మొబైల్ ఉండదు హౌస్ లోనే కాబట్టి కంప్లీట్ పవన్ ఏంటి అనేది అందరికీ తెలిసిపోతుంది. అవునా? ఇప్పుడు ఎలా లైక్ ఫోన్ ఎక్కువ చూడకుండా
ఎక్కువ నిద్ర లేకుండా, ఫుడ్ లేకుండా. అంటే యూజువల్లీ నేను తక్కువ పడుకుంటా. ఓకే. నేను నావెల్స్ ఎక్కువ చదువుతుంటా డైలీ. హుహు. అంటే జపనీస్ నావెల్స్ ఇంగ్లీష్‌లో హ్మ్. ట్రాన్స్‌లేషన్ ఉంటది. అది చదువుతా. హ్మ్. సో, స్లీప్ గురించి పెద్ద బోదర్ ఏం లేదు. హ్మ్. అండ్ మొబైల్ లేకుండా నేనుంటా. అవును. కాపోతే లైక్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అంటే లైక్ స్ట్రేంజర్స్‌తో ఎప్పుడు ఉండలేదు. హ్మ్. ఎక్కువ ట్రావెల్ అవ్వల. హ్మ్. ఎప్పుడైనా నా ఓల్డ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ వెళ్తూనేమాట లైక్ ఫస్ట్ నుంచి గూడా. హ్మ్. సో, దిస్ ఈస్ ఎ న్యూ టైప్ ఆఫ్ జర్నీ. హ్మ్. పైగా హౌస్‌లో న్యూ పీపుల్‌తో హ్మ్. 105 డేస్. సో, చూద్దాం. బట్ ఐ వాంట్ టు ఫీల్ ఇట్ ఎక్స్‌పీరియన్స్ అవ్వాలనుకుంటున్నా. హ్మ్. అట్లా ఎలా ఉంటా, ఎలా మాట్లాడతా, ఏం జేస్తా చూడాల్సిందే. చూడాల్సిందే. కుకింగ్ వచ్చా పవన్? కొంచెం వచ్చు. కొంచెం వచ్చు. మరి అక్కడికెళ్ళాక లోపల మన కుకింగ్ మనమే చేసుకోవాలి. బేసిక్ కుకింగ్ వచ్చు. అన్ని ఐటెమ్స్ రావు గానీ కొన్ని. చికెన్ వచ్చు, ప్రాన్స్ వచ్చు. అలా హ్మ్. ఎగ్‌తో వెరైటీస్ వచ్చు. సో, రిమైనింగ్ ట్రై చేయలా. మొత్తం నాన్ వెజ్. మొత్తం నాన్ నాన్ వెజ్. వెజ్ లిస్టే వచ్చింది. వెజ్ అంత ట్రై చేయలా. బట్ ఐ కెన్ మేనేజ్ లైక్ ఇంకా ఎవరైనా పర్ఫెక్ట్‌గా ఇన్ని పేర్లు చెప్పాక వెజ్‌దేముంది నార్మలే గదా! బట్ వెజ్ అయితే ట్రై చేయలే అప్పటిదాకా. హ్మ్. సో, ఇప్పటి వరకు ఇన్ని 8 సీజన్స్ అయ్యాయి కదా! హ్మ్. ఆ గేమ్‌లో ఎవరైనా ఇన్‌స్పిరేషన్ ఉన్నారా? నాకు లైక్ అంటే కంప్లీట్ సీజన్స్ అయితే ఏది చూడలేదు. హ్మ్. బట్ కొంచెం చూసిన దాంట్లో అభిజిత్ వర్డ్స్ చాలా లైక్ ద వే హి స్పీక్స్ హ్మ్. నాకు అనిపించింది. హ్మ్. సో, నేను కూడా అట్లా పాయింట్ టు పాయింట్ మాట్లాడితే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. హ్మ్. బేసిక్‌గా ఆహ్, మనం ఎంత మెచ్యూర్డ్ మైండ్‌తో ఉన్నా గూడా యాహ్! లోపలికెళ్ళిన తర్వాత ఎవరెలా ఉంటారో తెలీదు కదా! చిన్న మాటన్న కోపమొచ్చేస్తది. తీసుకోలేము. సో, అప్పుడు ఎమోషనల్ ఇంబాలెన్స్ తప్పుతది. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం అదంతా లైక్ అభిజిత్‌లా సేమ్ ఈజీ అవుతుందా మీకు? ఐ గెస్ మీరు 'అగ్ని పరీక్ష' చూసే ఉంటారనుకుంటున్నా. సైలెంట్‌గా ఉన్నారు. సో, యాహ్! ఎమోషన్స్ కొంచెం సైలెంటే ఉంటా. హ్మ్. బట్ నేనైతే లైక్ ఐ కెన్ ఫేస్. హ్మ్. బట్ ఏం మాట్లాడతా అన్న దాని గురించి వెయిట్ చేస్తున్నా నేను గూడా. అక్కడ ఏం హ్మ్. మాట్లాడతా అని. హ్మ్. నార్మల్‌గా ఉన్నప్పుడు ఆబ్వియస్‌లీ చాలా మాట్లాడతా. హ్మ్. ఈవెన్ చాలా మంది చెప్పారు. మాట్లాడతావు, మెచ్యూర్డ్‌గా ఉంటావు. హ్మ్. యూ ఆర్ ఎ గుడ్ మెటీరియల్ అని. ఓహ్! హస్బెండ్ మెటీరియల్ అని. సో, అక్కడికెళ్ళిన తర్వాత థింగ్స్ అట్లా ఉండవు గాబట్టి హ్మ్. చూడాలి. బికాస్ ఆ రోజు, ఆ సిట్యుయేషన్ ఇంకా మన మైండ్‌లో ఏం రన్ అవుతుందో, హ్మ్. అబ్జర్వేషన్ ఎలా ఉందో మనది ఇయన్నీ తెలీదు. లైక్ మనసులో ఒకటి పెట్టుకొని, మైండ్‌లో ఒకటి పెట్టుకొని మాట్లాడితే డిఫరెంట్‌గా మాట్లాడతాం. హ్మ్. సో, ఇది లైక్ సింక్ అవ్వాలి. సింక్ అవ్వాలి. సింక్ అయ్యి వస్తే ఎవరు ఆపలేరు. ఓకే. సో, ఇప్పుడు 'నాగార్జున' గారు ఇన్ని సీజన్స్ నుంచి సక్సెస్‌ఫుల్ హోస్ట్ కదా 'బిగ్ బాస్‌కి'. బేసిక్‌గా చాలామంది ఆయన్ని చూడ్డానికి ఆయనున్నారు అని చెప్పి హౌస్‌లోకి వెళ్తూ ఉంటారు. యాహ్! 'నాగార్జున' గారి గురించి ఏం చెప్తారు? 'నాగార్జున' గారు నాకిష్టం యాక్చువల్లీ. హ్మ్. ఆయన 'హలో బ్రదర్' మూవీ చాలా ఇష్టం. ఓహ్! సో, అది పక్కన పెడితే ఆయన ఫిట్‌నెస్ నేను ఫిట్‌నెస్ ఇష్టం మాట. ఐయామ్ ఎ ఫిట్‌నెస్ లవర్. హ్మ్. అండ్ ఆయన చాలా మాట్లాడతారు. హ్మ్. పర్సనాలిటీ గూడా. హ్మ్. కంపోజ్డ్ ఆయన పని ఆయన చేసుకుంటారు. సో, హ్మ్. నాకు అట్లా అవ్వాలి. లైక్ కంపోజ్డ్ అండ్ నేను గూడా ఆయనలా ఎవర్ గ్రీన్‌గా ఉంటే ఇంకా హ్యాపీ. ఇప్పుడే కుళ్ళుకుంటున్నారు ఆయన గురించి. అంటే సన్స్‌ని గూడా డామినేట్ చేసేస్తున్నారు. ఈయన గ్లామర్ అని యాహ్! చెప్పి. బట్ హి ఈస్ ఇన్‌స్పిరేషనల్. లైక్ హ్మ్. ఐయామ్ వెరీ ఎక్సైటెడ్. ఆయన దగ్గరికెళ్ళి ఆయన నాతో ఎలా మాట్లాడతారో, ఏం మాట్లాడతారో తెలీదు. డిమోన్ అంటారా? లేకపోతే హ్మ్. పవన్ అంటారా? ఏమంటారా అని చూస్తున్నా నేను. ఆ క్యూరియాసిటీ అయితే ఉంది. ఉంది. హ్మ్. ఆయన ఏమంటారు? ఎలా అంటారు? హ్మ్. యాక్చువల్లీ చిన్నప్పుడు నన్ను అఖిల్ అనేవారు. మా స్కూల్, కాలేజెస్‌లో. అవునా? చాలా కంపేర్ చేశారు. బట్ అప్పుడు హౌస్‌లోకెళ్ళాక ఈయన ఏమంటారో చూడాలి. హౌస్‌లోకెళ్ళాక చిన్నప్పుడు ఇలా అనేవారని చెప్తే మరి అఖిల్‌లా చూసుకుంటారేమో. ఏమో! లేదా నువ్వెక్కడున్నావు అఖిల్‌లా అంటారేమో. ఐడియా. బట్ మేబీ ఆ కనెక్షన్ ఉంది కాబట్టి ఈ ఈ ఈ రీల్ వైరల్ చేయండి. మీమ్స్‌లో మీకు నచ్చినట్టు వేసుకోండి. ఆయన సార్ నన్ను చిన్నప్పుడు అఖిల్‌లా ఉన్నావు అని అనేవారు అని అంటే, హ్మ్. ఆయన ఎట్లా తీసుకుంటారో తెలీదు. పాజిటివ్‌గా తీసుకుంటే ఐయామ్ వెరీ హ్యాపీ. 100% పాజిటివ్. నాకైతే అలా కనిపించట్లేదే అని అన్నారంటే అది కూడా కాంప్లిమెంటే అనుకోవాలి. యాహ్! మేబీ నెగెటివ్‌గా అనకపోవచ్చు. యాహ్! సో, హౌస్‌లోకెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. సో, పవన్ సింగిలేనా?
యా సింగిల్. సింగిల్. ఓకే. రాసి పెట్టలేదు. మేబీ ఇంకా మ్యారేజ్ టైంలోనే ఏమైనా రాసి పెట్టుంటే చూడాలి. అంటే దూరం నుంచి చూసి ఎంజాయ్ చేయడమే. ఈ లవ్ టైము మళ్ళీ ఏమవుతుందో తెలీదు. ఈ మెయిన్ ఏంటంటే కెరియర్ కూడా సెటిల్ అవ్వాలి కదా. అవును. అండ్ నేను రిలేషన్‌షిప్‌లో ఉంటే కొంచెం అమ్మాయిని బాగా చూసుకోవాలి. అంటే హ్మ్. కొన్ని ఉంటాయి కదా. హ్మ్. అంటే చిన్నప్పటి నుంచి ఇప్పుడు మన ఫ్రెండ్స్ గురించి కూడా మనం ఆలోచిస్తాం. ఒక మంచి ఫ్రెండ్ ఉంటే బాగుండు. అవును. సో, అట్లాగే ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ అయినా ఇప్పుడు అమ్మాయి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తది? హ్మ్. నా గురించి కేర్ తీసుకుంటే బాగున్ను. సో, అట్లా నేను కేర్ చేయాలంటే నాకు కొంచెం మంచిగా ఇది ఉండాలి. కామ్‌గా ఉండాలి. సో, ఆ 2 లేనప్పుడు ఎందుకు మనకి లవ్ అని చెప్పి కొంచెం వాటి జోలికి అంత వెళ్ళలేదు. బట్ హ్మ్. మాట్లాడడం, తెలుసుకోవడం లైక్ మనుషులు ఎలా ఉంటారు? ఎలా థింక్ చేస్తారు? సో, మాట్లాడడం అయన్నీ లైక్ ఫ్యూ పీపుల్‌తో అంతే. ఫ్రెండ్స్ అయితే ఉన్నారు నార్మల్ ఫ్రెండ్స్. రిలేషన్‌షిప్‌లో కల్ట్ సింగిల్. ఓకే. బాధపడుతున్నా? లేదు లేదు. అంటే లాస్ట్ సమ్‌టైమ్స్ సౌండింగ్ మాకెవరేమన్నా నవ్వుతున్నాడా అక్కడ? సమ్‌టైమ్స్ అనిపిస్తది ఉంటే బాగుండని. బట్ అట్ ది సేమ్ టైమ్ వద్దురా బాబు అని కూడా అనిపిస్తది. హ్మ్. అండ్ ఇప్పుడున్న జనరేషన్‌లో మనము కొన్ని రిలేషన్‌షిప్స్ చూస్తే మనం సింగిల్‌గా ఉండడమే బెటర్ అని ఫీల్ అవుతూ యాహ్! ఉంటాం అండ్ కదా! నా ఒపీనియన్‌లో రిలేషన్‌షిప్ మినిమమ్ 6 మంత్స్ ఆర్ 3 మంత్స్ అట్‌లీస్ట్ 3-6 మంత్స్ ట్రావెల్ అయిన తర్వాతే మనకొక ఒపీనియన్ ఒస్తది. హ్మ్. ఒక్క రోజులోనే నచ్చేసింది లవ్, రిలేషన్‌షిప్ ప్రాణం ఇస్తా అది లవ్ కాదని నా ఒపీనియన్. హ్మ్. అంటే అది జస్ట్ ఎఫెక్షన్ లైక్ ఇన్‌ఫాక్చుయేషన్ ఏదో ఒకటి. మనం ట్రావెల్ అయ్యే కొద్దీ, మీట్ అయ్యే కొద్దీ ఆ ఇష్టం పెరగాలి. వాళ్ళు స్పెషల్ అని ఫీల్ మనకి రావాలి. అవును. ఒక్కళ్ళమే మనం రూమ్‌లో కూర్చొని చాటింగ్, కాల్ చేస్తే ఆబ్వియస్‌లీ స్పెషల్ అనే అనిపిస్తారు. హ్మ్. బట్ తిరుగుతూ ఉన్నప్పుడు ఆ ఫీలింగ్ హ్మ్. వస్తే అప్పుడు. బట్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత టైం ఎవరికీ ఇవ్వలేదు. హ్మ్. సో, అందుకే రిలేషన్‌షిప్‌లో కూడా లేను. పవన్‌కి ఎవరైనా ఇండస్ట్రీ నుంచి కానీ, ఫ్రెండ్ సర్కిల్‌లో ఎవరైనా సపోర్ట్ చేసేవాళ్ళున్నారా? అంటే ఎట్లాగా? లైక్ వాట్ కైండ్ ఆఫ్ లైక్ సపోర్ట్? ఇండస్ట్రీలో సపోర్ట్ ఇస్తాం. ఇప్పుడు నువ్వు హౌస్‌లోకెళ్తున్నావు బయట నుంచి మేము సపోర్ట్ ఇస్తాం అని చెప్పావు. అది నాకు తెలీదండి. అంటే ఎవరు ఏం మాట్లాడలేదా ఇప్పుడు? అంటే లైక్ యాహ్! పేరుకి చాలా మంది అంటారు. హ్మ్. బట్ చేసేవాళ్ళు ఎవరున్నారో తెలీదు కదా! సో, 100% ఎవరు చేస్తారు, ఎవరు చేయలేరు అని మనం నో ఐడియా నాకు. నమ్మలేం. హ్మ్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనంత ర్యాప్ మెయింటైన్ చేయలేదు. హ్మ్. బట్ యాహ్! చేస్తే బావుంటది. ఫ్యూ మెంబర్స్ ఉన్నారు. లైక్ నేను సీరియల్ కూడా చేశానన్నమాట. ఫ్యూ ఎపిసోడ్స్. ఏం సీరియల్? 'జానకి కలగనలేదు.' ఓకే. హ్మ్. సో, తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు. బట్ ఎక్కడో చూసానని గుర్తు రావట్లేదు నాకు. ఓకే. 'అమర్దీప్' గారు చేశారు లీడ్‌గా. వాడు నన్ను తూ అంటాడు ఇప్పుడు. వాడు నా బెస్ట్ ఫ్రెండ్. ఇది మాత్రం అమర్‌కి వెళ్ళొద్దు. జానకి కలగనలేదు అంటే ఇప్పుడు నేను యాహ్! బ్రదర్ రోలా? అహా! 'వెన్నెల' ఉంది గదా! హ్మ్. తనకి బాయ్ ఫ్రెండ్. ఓకే. అరే! అమర్ మర్చిపోయానురా. అండ్ వెరీ లెస్ ఎపిసోడ్స్ నేను ఓకే. 8, 9 చేశాను అంతే. సో, ఇప్పుడు 'బిగ్ బాస్' హౌస్ నుంచి బయటకొచ్చిన తర్వాత ఇన్‌ఫ్లుయెన్సర్‌గా, మోడల్‌గా కంటిన్యూ అవ్వాలా? లేకపోతే మూవీస్‌లో హీరోగా చేయాలా? లేకపోతే మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సెట్ అవ్వాలా? అంత దాకా ఆలోచించలేదు ఫస్ట్ థింగ్. హ్మ్. బట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ దాకా ఉండిపోవాలని అయితే అస్సలు లేదు. హ్మ్. ఐ వాంట్ టు అచీవ్ బిగ్. హ్మ్. సో, హీరోగా చేయాలి. హ్మ్. మంచి రోల్స్ అయితే చెయ్యాలి. హ్మ్. బట్ అల్టిమేట్‌లీ ఒక సూపర్ హీరోస్‌ది గాని లేదా ఒక గుడ్ మూవీలో హ్మ్. లీడ్‌గా అయితే చేయాలని ఉంది. హ్మ్. లేదా ఇన్‌ఫ్లుయెన్సర్ ఒక మంచి ఇన్‌ఫ్లుయెన్సర్. మంచి ఇన్ ది సెన్స్ ఇప్పుడు సొసైటీలో చాలా మంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉంటారు. హ్మ్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు ఒక్కొక్క ఇన్‌ఫ్లుయెన్సర్‌కి. సో, నేనేంటంటే లైక్ అప్‌కమింగ్ జనరేషన్స్ కానీ, ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక ఇన్‌స్పిరేషనల్‌గా, హ్మ్. ఒక ఎగ్జాంపుల్‌గా ఉండేలాగా. హ్మ్. సో, నాలెడ్జ్ అవని లేకపోతే లైఫ్‌లో ఎలా ఇంప్రూవ్ అవ్వాలి, వీక్ టు స్ట్రాంగ్ సిట్యుయేషన్స్ గానీ ఎలా ఫేస్ చేయాలి. సో, అవన్నీ గూడా కొంచెం చెప్పేలాగా. లైఫ్‌లో ఏమైనా పడిందా దెబ్బ? అలా ఏం లేదు. నాకు డ్రీమ్స్ ఉండేవి చిన్నప్పుడు ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ కొట్టాలి. హ్మ్. ఇండియాని రిప్రజెంట్ చేయాలి ఇలా ఉండేవి. హ్మ్. సో, అవి నేను అచీవ్ చేయలేకపోయా. హ్మ్. సో, ఎందుకు అచీవ్ చేయలేకపోయాను అంటే ల్యాక్ ఆఫ్ మెంటర్‌షిప్ హ్మ్. అండ్ ఆ టైంలో నాలెడ్జ్ కూడా లేదు. హ్మ్. బికాస్ ఇంకా విలేజెస్‌లో, టౌన్స్‌లో అంత నాలెడ్జ్ ఉండదు గదా! అవును. ఈ మధ్య కాలంలో అయితే మొబైల్స్, ఆండ్రాయిడ్ ఇవన్నీ బాగా వచ్చేసినాయి గానీ, హ్మ్. చిన్నప్పుడు ఇంత లేదనమాట. అంటే మొబైల్ ఫోన్స్ ఉన్నాయి గానీ, గూగుల్ ఇంటర్నెట్ షాప్‌కెళ్ళాలి. హ్మ్. మనకి అంత 90స్ కిడ్డా? 90స్ కిడ్ నేను. ఓకే.
అన్నీ చెప్పగానే సో దానివల్ల కూడా మెయిన్ ఏంటంటే నేను ఇంకా మా ఊర్లోనే నా లైఫ్. పొద్దున్నే లేగడం, గ్రౌండ్కి వెళ్ళడం, ఐదర్ క్రికెట్ ఆడడం లేదా ఏదో ఒక స్పోర్ట్స్ లేదా వీడియో గేమ్స్, ఇదే నా లైఫ్ స్టోరీ. ఎక్కువ బయట తిరగడం ఇవన్నీ చాలా తక్కువ మాట. క్వాలిఫికేషన్ ఏంటి పవన్? ఎంబీఏ గ్రాడ్యుయేటెడ్. మా బాబాయ్ నేను చిన్నపిల్లడు అనుకున్నా. ఓకే. బీటెక్ చేసా, బీటెక్ విష్ణు కాలేజ్, భీమవరం విష్ణు కాలేజ్. సో అక్కడే లైక్ ఈ మూవీస్, షార్ట్ ఫిల్మ్స్ తీస్తానని ఫస్ట్ టైం నాకు తెలిసింది అక్కడే. ఓకే. అప్పుడు దాకా నాకు అసలు వీటి గురించి బీటెక్ తర్వాత మళ్ళీ ఎంబీఏ. ఎంబీఏ చదివా. ఎందుకంటే బీటెక్ లో నేను డబుల్ డిగ్రీ పేరుకి. అందరూ అంటుంటారు కదా, ఇంత చక్కగా చదువుకుని అంత మంచి జాబ్లు వస్తే ఎందుకురా ఇండస్ట్రీకి వచ్చారు, అబ్బాయిలకి రెస్పాన్సిబిలిటీస్ అది ఇదని మాట్లాడతారు కదా, అలా అలా ఏమన్నా? యా అంటారు, బట్ అల్టిమేట్లీ మనకి ఏం నచ్చింది, మనం ఏం చేయాలనుకుంటున్నాం, సో అది ఇంపార్టెంట్. లైఫ్ లో సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్. 1 or 2 years మనం ఏదో ఒకటి చేసి ఫార్వర్డ్ అవ్వచ్చు, బట్ తర్వాత రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు కదా. మెయిన్ ఏంటంటే మనం రిగ్రెట్ అయ్యి మన పేరెంట్స్నో లేకపోతే వేరే వాళ్ళ మీద ఆ బ్లేమ్ని రుద్దడం ఇలాంటివి చేయకూడదు. అండ్ మనం సివిలైజేషన్ పెరిగే కొద్దీ మనకి ఒక క్లారిటీ రావాలి, క్లారిటీ ఆఫ్ థాట్స్. మనం ఎవరి గురించి బతుకుతున్నాం, దేని గురించి బతుకుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గురించే మెయిన్, మన ఫ్యామిలీ గురించి, తర్వాత ఈ సొసైటీ ఆర్ వాట్ ఎవర్. సో ఎవరేమనుకున్నా నాకు నచ్చింది నేను చేయాలన్నది నా పర్సనాలిటీ. కాకపోతే ఇంకా ఇంకా ఇంప్రూవ్ అవుతూనే ఉన్నా, నేర్చుకుంటూనే ఉన్నా. సో డిగ్రీ అయితే ఉంది, జాబ్ అయితే ఇప్పటికీ కూడా ఇంట్రెస్ట్ లేదు. మేబీ ఇలా కంటిన్యూ చేస్తూ మేబీ ఎంటర్ప్రెన్యూర్గా కానీ బిజినెస్ కూడా ఏమైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, చూడాలి. ఓకే. సో ఇప్పుడు హౌస్ లోకి వెళ్ళాలి అనుకునే ముందు చాలా మంది కొన్ని సీజన్స్ చూసి, అదర్ లాంగ్వేజెస్ లో చూసి, కొంతమంది కొన్ని స్ట్రాటజీస్ పెట్టుకుంటారు. అసలు గేమ్ ప్లానింగ్ ఏమైనా ఉందా? అలా ఏం లేదు, నేను నాలా ఉండాలి. అప్ టు నౌ ఎట్లా అయితే మెచ్యూర్డ్గా, యాక్చువల్లీ నేను గొడవలు ఎందుకురా అనుకునే టైపే, బట్ ఒక్క ఎక్స్ట్రీమ్ దాడితే ప్రళయం లాగా అయిపోద్ది అన్నమాట. సో అంత దాకా వెళ్ళదు, ఏదో 1 or 2 ఉన్నాయి తప్పితే వెళ్ళదు అన్నమాట. సో ఇప్పుడు అవి చూసి ఇవి చూసి మిక్స్డ్ థాట్స్ పెట్టుకోవడం కన్నా మనం దేనికి వెళ్తున్నాం, మన పర్సనాలిటీని చూపించడానికి. సో ఫేక్గా ఏమీ లేకుండా నా పర్సనాలిటీని నేను చూపిస్తా. అగ్ని పరీక్షలో చాలా నేర్చుకున్నా, సో ఒక క్లారిటీ అయితే ఉంది. బిఫోర్కి ఇప్పటికి డెఫినెట్గా డిఫరెన్స్ చూస్తారు, అంతే. ఓకే. సో ఎక్కువ టైం లేదు కాబట్టి మనకి లోపల టెన్షన్ కూడా కనిపిస్తూ ఉంది. సో ఫైనల్గా ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళకి కానీ ఆడియన్స్కి ఏదైనా చెప్పాలి అనుకుంటే చెప్పొచ్చు. హాయ్ అండి, నేను మీ డిమోన్ పవన్. సో ఇప్పుడైతే నేను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళబోతున్నా, అది కూడా మీ సపోర్ట్ వల్లే. సో ఇక్కడ దాకా నేను రావడానికి కారణం మీరు. ఇక ముందు కూడా మీకు నాకు మంచిగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ అగ్ని పరీక్షలో నేను చాలా నేర్చుకున్నా. బిగ్ బాస్ హౌస్లో అయితే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను, బాగా ఎంటర్టైన్ చేస్తా. అండ్ మీరు ఓటు వేసింది సరైనోడికి అని ఫీల్ అయ్యేలా చేస్తా. సో మీరు నాకు ఓటు వేస్తారనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. బాగుంది, బాగాలేదా కాదు, అసలు అసలు చెప్పడం కూడా పర్ఫెక్ట్ పొలిటీషియన్ లాగా, ఇప్పుడు నాకే ఓటు వేయండి అన్నట్టుగా బాగా వచ్చింది. అండ్ ఎంతో హార్డ్ వర్క్ చేసి ఇక్కడ వరకు వచ్చారు కాబట్టి మీరు అనుకున్న ఏదైతే డ్రీమ్స్ ఉన్నాయో అవి అచీవ్ చేయాలి అని చెప్పి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. బాగా ఆడండి, మమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేయండి. అండ్ కంగ్రాచులేషన్స్. చూడండి, థ్యాంక్ యూ సో మచ్.